జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం భగవద్గీత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మన భగవద్గీతను ఈ భగవాన్ వేద వ్యాస మహర్షి గారైతే రచించారనమాట. ఇప్పుడు మనం భగవద్గీత అంటే ఏంటి తెలుసుకుందాం. భగవద్గీత అంటే కృష్ణుడు మరియు అర్జునుడికి యుద్ధం సమయంలో చెప్పిన జ్ఞాన బోధన. ఇది మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటి. ఇది మన హిందువులకు మార్గదర్శిగాను ఆచరణీయమైన జీవిత సూత్రములు అందించే గ్రంథం. అలాగే ఈ భగవద్గీతను దేవుని పాట అని కూడా అంటారు. మరి ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి. ఇవి కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఉపదేశాలు. ఈ బోధనలు మానవునిలోని శోకాన్ని దూరం చేసి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది మన ఈ భగవద్గీత. ఇప్పుడు మనం ఈ 18 అధ్యాయాలు ఏంటి, అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ అధ్యాయాలు మనకి ఏం బోధిస్తాయో తెలుసుకుందాం. 1వ అధ్యాయం విషాద యోగం గురించి తెలుపుతుంది. ఇందులో మనం అర్జునుడు యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు తన బంధువులను చూసి బాధపడతాడు. ఇందులో 47 శ్లోకాలు ఉంటాయి. అధ్యాయం 2 సంఖ్యాయోగం గురించి తెలుపుతుంది. కృష్ణుడు అర్జునుడికి ఆత్మ యొక్క శాశ్వతత్వం మరియు కర్మ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు. ఇందులో మొత్తం 72 శ్లోకాలు ఉంటాయి. 3వ అధ్యాయం కర్మయోగం గురించి తెలుపుతుంది. కృష్ణుడు కర్మను చేయడం మరియు ఫలాలను ఆశించకుండా ఉండడం గురించి ఉపదేశిస్తాడు. ఇందులో మొత్తం 43 శ్లోకాలు ఉంటాయి. 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం. కృష్ణుడు జ్ఞానం మరియు కర్మ యొక్క సంబంధాన్ని వివరించడానికి అర్జునుడిని ప్రేరేపిస్తాడు. ఇందులో మొత్తం 42 శ్లోకాలు ఉంటాయి. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. కృష్ణుడు కర్మను వదిలించడం మరియు కర్మను చేయడం గురించి వివరిస్తాడు. ఇందులో మొత్తం 29 శ్లోకాలు ఉంటాయి. 6వ అధ్యాయం ధ్యాన యోగం. కృష్ణుడు ధ్యానం మరియు ఆత్మ నియంత్రణ గురించి అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఇందులో మొత్తం 47 శ్లోకాలు ఉంటాయి. 7వ అధ్యాయం జ్ఞానం మరియు జ్ఞాన విజ్ఞానం గురించి తెలుపుతుంది. ఇది కృష్ణుడు తన స్వరూపం మరియు పరమాత్మ గురించి వివరించడానికి అర్జునుడిని ప్రేరేపిస్తాడు. ఇందులో మొత్తం 30 శ్లోకాలు ఉంటాయి. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం. ఇందులో కృష్ణుడు ఆత్మ యొక్క శాశ్వతం మరియు మరణం తర్వాత జీవితం గురించి మాట్లాడుతాడు. ఇందులో మొత్తం 28 శ్లోకాలు ఉంటాయి. 9వ అధ్యాయం రాజ విజ్ఞానం మరియు రాజగుహ్య యోగం గురించి కృష్ణుడు ఇందులో వివరిస్తాడు. కృష్ణుడు తన భక్తి యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుని ప్రేమను వివరించడానికి అర్జునుడికి ప్రేరేపిస్తాడు. ఇందులో మొత్తం 34 శ్లోకాలు ఉంటాయి. 10వ అధ్యాయం విభూతి యోగం. ఇందులో కృష్ణుడు తన విభూతాలను మరియు విశేషాలను వివరించడానికి అర్జునుడిని ప్రేరేపిస్తాడు. ఇందులో మొత్తం 42 శ్లోకాలు ఉంటాయి. 11వ అధ్యాయం విశ్వరూప దర్శనం. కృష్ణుడు అర్జునికి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఇది అర్జునుడికి భక్తి మరియు భయాన్ని కలిగిస్తుంది. ఇందులో మొత్తం 55 శ్లోకాలు ఉంటాయి. 12వ అధ్యాయం భక్తి యోగం. కృష్ణుడు భక్తి యొక్క ప్రాముఖ్యతను మరియు దైవంపై విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రేరేపిస్తాడు. ఇందులో మొత్తం 20 శ్లోకాలు ఉంటాయి. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ యోగం. ఇందులో క్షేత్రం మరియు క్షేత్రజ్ఞం గురించి కృష్ణుడు వివరిస్తాడు. ఇందులో మొత్తం 34 శ్లోకాలు ఉంటాయి. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. కృష్ణుడు సత్వ రజన తమస అనే 3 గుణాల గురించి వివరించడానికి అర్జునుడిని ప్రేరేపిస్తాడు. ఇందులో మొత్తం 27 శ్లోకాలు ఉంటాయి. 15వ అధ్యాయం
పురుషోత్తమ యోగం. ఇందులో కృష్ణుడు పరమాత్మ మరియు ఆత్మ యొక్క సంబంధం గురించి మాట్లాడుతాడు. ఇందులో మొత్తం 20 శ్లోకాలు ఉంటాయి. 16వ అధ్యాయం దైవ సంపత్తి మరియు అసుర సంపత్తి యోగం. ఇందులో కృష్ణుడు మంచి మరియు చెడు లక్షణాలను వివరించడానికి అర్జునుడిని ప్రేరేపిస్తాడు. ఇందులో మొత్తం 24 శ్లోకాలు ఉంటాయి. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇందులో కృష్ణుడు శ్రద్ధ యొక్క 3 రకాల గురించి వివరిస్తాడు. ఇందులో మొత్తం 28 శ్లోకాలు ఉంటాయి. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇందులో కృష్ణుడు మోక్షం మరియు సన్యాసం గురించి అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఇందులో మొత్తం 78 శ్లోకాలు ఉంటాయి. జై శ్రీకృష్ణ. ఇక్కడితో మనకి 18 అధ్యాయాలు 700 శ్లోకాల గురించి ముగిసింది. నేను మన ఛానల్లో ఒక్కొక్క అధ్యాయం గురించి వీడియో చేస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క భగవద్గీత గురించి అందరూ తెలుసుకోండి, 10 మందికి తెలియజేయండి. ఇంకా మీరు భగవద్గీత గురించి ఏమన్నా తెలుసుకోవాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. జై శ్రీకృష్ణ.